అందరికీ నమస్కారం అండి. నా పేరు జాఫర్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ నుంచి రాబోయే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి మనం ఆల్రెడీ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో వాటిలో పాలిటీ సబ్జెక్ట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, పాలిటీలో భాగంగా మనం ప్రెసిడెంట్ చాప్టర్‌ని కంప్లీట్ చేసుకున్నాము. ప్రెసిడెంట్ చాప్టర్ నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈరోజు చూడబోతున్నాము. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్. సో, ప్రతి స్టేట్‌కి ఒక గవర్నర్ ఉంటారు. ఆ గవర్నర్‌ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్‌ని పలానా గవర్నర్‌ని అపాయింట్ చేయమని చెప్పి అడ్వైస్ ఇచ్చేది ఎవరు అని చెప్పి క్వెషన్ అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ క్వెషన్ ప్రెసిడెంట్ గివ్స్ హిస్ రెసిగ్నేషన్ టు. ప్రెసిడెంట్ ఒకవేళ రిజైన్ చేయాలనుకుంటే అతని రెసిగ్నేషన్ లెటర్‌ని ఎవరికి ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయినట్టుంది. వైస్ ప్రెసిడెంట్. ఇది ఆల్రెడీ మనం మన వీడియోస్‌లో పూర్తిగా మీకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎవరైతే మా వీడియోస్‌ని చూడలేదో వాళ్ళు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియో చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హోల్డ్స్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అనుకున్న రోజులు ఎవరు వాళ్ళ ఆఫీస్లో ఉంటారని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. గవర్నర్. గవర్నర్ ప్రెసిడెంట్ గవర్నర్ని నియమిస్తారు. ప్రెసిడెంట్ అనుకున్న రోజులు గవర్నర్ తన ఆఫీస్లో ఉంటారు. తర్వాత అతన్ని తీసేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి which of the following is not true regarding the payment of emoluments of the president. ప్రెసిడెంట్ సాలరీస్ అండ్ ఎమోల్మెంట్స్ సంబంధించినటువంటి విషయాల్లో కింది వాటిలో ఏది తప్పని చెప్పి చెప్తున్నారు. ఏది తప్పని చెప్పి చెప్తున్నారు. సో ద ఆన్సర్ ఈస్ దే ఆర్ చార్జ్డ్ ఆన్ కంటింజెన్సీ ఫండ్. కంటింజెన్సీ ఫండ్ అనేది ఏంటంటే అన్ఫోర్సిన్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే వస్తుందో దానికోసం పెట్టినటువంటి ఫండ్ కాబట్టి వాళ్ళ శాలరీస్ కానీ ఎమోల్మెంట్స్ కానీ అవి కన్సాలిడేట్ ఫండ్ నుంచి తీసుకుంటారు కానీ కంటింజెన్సీ ఫండ్ నుంచి తీసుకోరు. సో ఆన్సర్ అనేది దే ఆర్ చార్జ్డ్ ఆన్ ది కంటింజెన్సీ ఫండ్ అనేది అది కరెక్ట్ కాదు. So the total number of the members nominated by President to the Lok Sabha and Rajya Sabha. President Lok Sabhaku, Rajya Sabhaku ఎంతమందిని నామినేట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. సో ప్రెసిడెంట్ లోక్ సభకు అయితే ఇద్దరిని, రాజ్యసభకు 12 మందిని ఎన్నుకుంటారు. నామినేట్ చేస్తారు. సో టోటల్గా ఏంటంటే టోటల్గా 14 మెంబర్స్ అవుతారు. సో ఆన్సర్ అనేది 14 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ది ఎలక్టరల్ కలేజ్ ఫర్ ఎలెక్టింగ్ ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ఎలక్టరల్ కలేజ్ లో ఈ కింది వారిలో ఎవరు ఉంటారని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్ సభ వీళ్ళు ఉంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈచ్ స్టేట్ వీళ్ళు కూడా ఉంటారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ వీళ్ళు ఉండరు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ వీళ్ళు కూడా ఉంటారు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో స్టేట్స్ లో ఉంటుందో ఆ మెంబర్స్ ఈవెన్ దో ఎలక్టెడ్ అయినా కూడా వాళ్ళకి ఎటువంటి రోల్ లేదు. సో ఆన్సర్ అనేది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపాయింట్మెంట్ ఈస్ నాట్ మేడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ కింది వారిలో ప్రెసిడెంట్ అపాయింట్ చేయని వారు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. చీఫ్ ఆఫ్ ద ఆర్మీ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. చీఫ్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ కూడా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అనే అతను లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్ ద్వారా ఎన్నుకోబడతారు. కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హూ అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారంటే డైరెక్ట్ క్వశ్చన్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు కంటెస్ట్ ఫర్ ప్రెసిడెంట్షిప్. సో ప్రెసిడెంట్ కావాలంటే కావాల్సినటువంటి కనీస వయస్సు ఎంత అంటే ఆన్సర్ 35 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద చార్జ్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ప్రెసిడెంట్ రిమూవ్ చేయడం కోసం చేసేటువంటి చార్జ్ ఏంటంటే ఇంపీచ్మెంట్. అగైన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ రిమూవల్ కెన్ బి ప్రిఫర్డ్ బై. సో ఇంపీచ్మెంట్ అనే ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసి బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఇది కరెక్ట్ కాదు. రాజ్యసభ మాత్రమేనా కరెక్ట్ కాదు. లోక్సభ మాత్రమేనా కరెక్ట్ కాదు. బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో మన పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ ఏ సభ నుంచైనా కూడా మనకు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 11వ క్వశ్చన్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ డైస్
ప్రెసిడెంట్ చనిపోతే డ్యూరింగ్ హిజ్ ఆఫీస్ వాళ్ళ అతని పదవీ కాలంలోనే ప్రెసిడెంట్ చనిపోతే ద వైస్ ప్రెసిడెంట్ కెన్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ ఎ మాక్సిమం పీరియడ్ ఆఫ్. సో వైస్ ప్రెసిడెంట్గా మనం చార్జ్ తీసుకుంటారు. ఆ విధంగా చార్జ్ తీసుకున్న తర్వాత ఎంత టైం వరకు అతను ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారంటే మాక్సిమం 6 months. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వితిన్ 6 months దే షుడ్ బి ఎలక్షన్ ప్రాసెస్ దట్ హ్యాస్ టు హెల్ప్ ఫర్ ప్రెసిడెంట్. సో ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా వితిన్ 6 months కంప్లీట్ అయ్యి కొత్త ప్రెసిడెంట్ రావాల్సి ఉంటుంది కాబట్టి మాక్సిమం టైం 6 months అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అడ్మినిస్ట్రేట్స్ ది ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ది ప్రెసిడెంట్. ఇది ఆల్రెడీ మనం వీడియోలో చూసుకున్నాం. సో ప్రెసిడెంట్ ఓత్ వచ్చేసి ఎవరు చేస్తారంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి వెన్ కెన్ ఎ ప్రెసిడెంట్ యూజ్ హిస్ డిస్క్రిషన్ ఇన్ అపాయింటింగ్ ది ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ని డైరెక్ట్గా డిస్క్రిషనరీ పవర్తో ప్రెసిడెంట్ ఎన్నుకుంటారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే వెన్ నో పొలిటికల్ పార్టీ. సో పార్లమెంట్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్ జరిగిన తర్వాత ఏ పార్టీ కూడా కావాల్సినటువంటి మెజారిటీ రానప్పుడు ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ తనకు నచ్చిన పర్సన్ని ఎన్నుకొని తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రూవ్ చేసుకోమని చెప్పి అతని మెజారిటీని ప్రూవ్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ తన డిస్క్రిషనరీ పవర్ ప్రైమ్ మినిస్టర్ని చూస్ చేసుకునే విధంగా ఎప్పుడు చేసుకుంటారంటే వెన్ నో పొలిటికల్ పార్టీ ఎంజాయ్స్ ఏ క్లియర్ మెజారిటీ. సో లోక్సభలో ఎటువంటి పార్టీ కూడా క్లియర్ మెజారిటీ రానప్పుడు ప్రెసిడెంట్ తనకున్న డిస్క్రిషనరీ పవర్ని యూజ్ చేసి ఎవరినో ఒకరిని ప్రైమ్ మినిస్టర్గా చూస్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ది ఫైనల్ రైట్ టు శాంక్షన్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిక్ మనీ ఇన్ ఇండియా. పబ్లిక్ మనీని శాంక్షన్ చేసే అధికారం ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రెసిడెంట్ నామినేట్స్ 12 members, 12 మంది రాజ్యసభకి నామినేట్ చేసుకుంటారు ఆన్ విచ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి దేర్ పర్ఫార్మెన్స్ యాజ్ ఆఫీస్ బ్యూరోస్ అని చెప్తున్నారు. కాదు. ద రికమెండేషన్స్ మేడ్ బై ద వైస్ ప్రెసిడెంట్ కాదు. దేర్ రోల్ ప్లేడ్ ఇన్ పొలిటికల్ సెటప్ కాదు. ద డిస్టింక్షన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, ఇది కరెక్ట్ అండి. వాళ్ళు ఆ పర్టికులర్ సైన్స్, ఆర్ట్, లిటరేచర్ అండ్ సోషల్ సర్వీసెస్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్, వాళ్ళకు ఉన్నటువంటి డిస్టింక్షన్ బట్టి వాళ్ళని ప్రెసిడెంట్ రాజ్యసభకి నామినేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ which article of the constitution empowers the president to appoint a commission to investigate the conditions of backward classes. మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవి మనకు ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క కండిషన్ అనేది ఎలా ఉంది మన కంట్రీలో అనేది చెక్ చేయడం కోసం ఒక కమిషన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే ప్రెసిడెంట్కి ఉంది. ప్రెసిడెంట్కి ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 340. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ హూ కెన్ ఇనిషియేట్ ది ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంపీచ్మెంట్ ప్రెసిడెంట్ తొలగించడం కోసం స్టార్ట్ చేసే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు ఇనిషియేట్ చేయగలుగుతారంటే ఈదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకు ముందే వచ్చింది. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ది పవర్ టు ఫార్మ్ అ న్యూ స్టేట్ విత్ ఇన్ ది యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒక న్యూ స్టేట్ ఫామ్ కావాలంటే ఆ ఫామ్ చేసే పవర్ ఎవరికి ఉందంటే ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. సో ఆన్సర్ అనేది ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ when the vice president officiates as president. వైస్ ప్రెసిడెంట్ గా చార్జెస్ తీసుకున్నప్పుడు he draws the salary of. సో అతనికి వచ్చే శాలరీ ఏంటంటే ప్రెసిడెంట్ శాలరీనే కాబట్టి ఆప్షన్ సి. Who among the following has the constitutional authority to make rules and regulations fixing the number of members of the UPSC. సో యూపీఎస్సీలో చైర్మన్ కానీ తర్వాత మెంబర్స్ కానీ వీళ్ళని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది. అలాగే వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేసే అధికారం కూడా ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ హూ యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెన్ నీదర్ ద ప్రెసిడెంట్ నాట్ ది వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అవైలబుల్. సో ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు అవైలబుల్గా లేనప్పుడు మనకు నెక్స్ట్ హెరారికీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతను మనకు ప్రెసిడెంట్గా చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ అపాయింటెడ్ బై. సో యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ డైరెక్ట్గా చేస్తారంటే కాదండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎవరినైతే చెప్తారో వాళ్ళని
ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 78 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ఆర్టికల్ 78 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ప్రెసిడెంట్ పవర్ టు సెండ్ అడ్వైజరీ మెసేజెస్. అడ్వైజరీ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ కి పంపించే అధికారం మనకు ఆర్టికల్ 78 ద్వారా రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి స్టాటిక్. నెక్స్ట్ వచ్చేసి ద మాక్సిమం డ్యూరేషన్ ఫర్ విచ్ ద వైస్ ప్రెసిడెంట్ మే అఫిషియేట్ యాజ్ ది ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా మాక్సిమం ఎంత డ్యూరేషన్ వరకు పనిచేయగలుగుతారంటే 6 months. సో విత్ ఇన్ 6 months మనకు ప్రెసిడెంట్ సంబంధించి ఎలక్షన్ జరిపి కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. హూ అపాయింట్స్ ది చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీని ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. డైరెక్ట్ క్వశ్చన్. If the president wants to resign from office, he may do so by writing to. సో రిజైన్ చేయాలంటే రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారని చెప్పాము, ఆల్రెడీ మనం చూసాము, వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద 5-year టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ అని చెప్పాడు. మన 5-year టర్మ్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ప్రెసిడెంట్ ఎప్పుడైతే చార్జెస్ తీసుకొని ఆఫీస్లో ఎంటర్ అవుతారో ఫ్రమ్ దాట్ పర్టికులర్ డే ఆ 5 years అనేది క్యాల్కులేట్ అవుతుంది. ఇక్కడ చూసారంటే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ కాదు, డేట్ ఆఫ్ హిస్ ఎలక్షన్ రిజల్ట్ కాదు, డే హీ అజ్యూమ్స్ చార్జ్. ఇది కరెక్ట్ అండి. వన్స్ అతను చార్జెస్ తీసుకుని ఆఫీస్ ఎంటర్ గానే 5 years అనేది క్యాలిక్యులేట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ ప్రెసిడెంట్స్ రూల్ ప్రమోల్గేటెడ్ ఆన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా. ప్రెసిడెంట్ రూల్ ప్రమోల్గేట్ చేసే అధికారం ఉంది. సో అది ఏ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారం తెలియజేస్తుందంటే ఆర్టికల్ 356 స్టాటిక్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి when Parliament is not in session, the President can promulgate an ordinance which is to be ratified by the Parliament within. So, for example, Parliament వచ్చేసి సెషన్స్ లో లేదు, అప్పుడు అవసరం వచ్చింది, ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింటారు. సో ఈ ఆర్డినెన్స్ అనేది మన తర్వాత ఆర్డినెన్స్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. తర్వాత పార్లమెంట్ మళ్ళీ సెషన్స్ లోకి వచ్చింది. సో వచ్చిన తర్వాత మాక్సిమం ఎంత డ్యూరేషన్ లో ఈ ఆర్డినెన్స్ సంబంధించి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలంటే 6 weeks అండి. మనం ఆల్రెడీ ఇది వీడియోస్ ద్వారా చూసాం కాబట్టి వీడియో ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో 6 weeks ఫ్రమ్ ది రీఅసెంబ్లీ ఆఫ్ ది పార్లమెంట్. వన్స్ రీఅసెంబ్లీ అయిన తర్వాత మాక్సిమం 6 weeks లో ఆ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ the president of India is elected by an electoral college comprising of. సో ఎలక్షన్ ప్రాసెస్ లో ఎవరెవరు ఉంటారని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏమంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, వీళ్ళు మాత్రమే కాదు, రాజ్యసభ మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, గుడ్. తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇది కరెక్ట్ అండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మనకు వచ్చేసి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ లోక్సభ మరియు రాజ్యసభ, అలాగే స్టేట్స్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఈ వీళ్ళు కలిపి మనకు ఎలక్టరల్ కొలాజ్ ఫామ్ అవుతుంది. వీళ్ళు ప్రెసిడెంట్ ని ఎన్నుకోబడతారు, ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు, సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాల్స్ వేకెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ అనే పొజిషన్ వేకెంట్ అయితే విత్ ఇన్ వాట్ టైమ్ షుడ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ బి ఎలక్టెడ్. సో ఎంత టైంలో మాక్సిమం నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే విత్ ఇన్ 6 months. మనం ఆల్రెడీ చూసాం ఇది. నెక్స్ట్ వచ్చేసి ద ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెయిమ్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఆఫ్. ఒక ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయాలంటే ప్రెసిడెంట్ ఏ సిచ్యువేషన్స్ లో చేస్తారంటే ఫస్ట్ ఆల్ దాబా ఉంది, ఫస్ట్ చూద్దాము. థ్రెట్ టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించినటువంటి థ్రెట్ ఉన్నప్పుడు చేస్తాడు, కరెక్ట్. దీనికి సంబంధించి ఆర్టికల్ 360. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఇవి ఉన్నప్పుడు కూడా చేస్తారు. ఇది నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 352. తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ అ పర్టికులర్ స్టేట్, దీన్నే మనం ప్రెసిడెన్షియల్ రూల్ అంటాము. దీనికి సంబంధించిన ఆర్టికల్ 356. సో ఇవన్నీ కరెక్ట్ కాబట్టి ఆల్ ఆఫ్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద ఇండియన్ ప్రెసిడెంట్ ఏమవుతారని చెప్పి అడుగుతున్నారు. టిట్యులర్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఆర్ టిట్యులర్ ఎగ్జిక్యూటివ్, నామమాత్రపు అధికారి కాబట్టి టిట్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద ప్రెసిడెంట్ మే ఫర్ ద వయోలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బి రిమూవ్ ఫ్రమ్ ద ఆఫీస్ బై ది అని చెప్పి అడిగారు. ఒకవేళ వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ చేస్తే అతను రిమూవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది, అదేంటంటే ఇంపీచ్మెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ అ స్టేట్ మీన్స్ దట్ స్టేట్ ఈజ్ రూల్డ్ బై. ఒక స్టేట్ లో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఆ స్టేట్ ని ఎవరు రూల్ చేస్తారన్నప్పుడు ఆన్సర్ ఏంటంటే ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్ హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. గవర్నర్ ఆ పర్టికులర్ స్టేట్ లో రూల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అండర్ వాట్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ ద ప్రెసిడెంట్ టేక్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్ ఇన్ కేస్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్. ఒక స్టేట్ లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ అయితే ఉందో అది పూర్తిగా
బ్రేక్ డౌన్ అయిపోయినప్పుడు, ఆగిపోయినప్పుడు, లేకపోతే తప్పుగా జరుగుతున్నప్పుడు దాన్ని ఆ స్టేట్‌ని ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేసుకుంటారు. సో, అది ఏ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 356. నెక్స్ట్ వచ్చేసి ద ప్రెసిడెంట్ కెన్ మేక్ లాస్ త్రూ ఆర్డినెన్సెస్. సో, ప్రెసిడెంట్ అనే అతను లాస్ చేస్తాడు త్రూ ఆర్డినెన్స్ ద్వారా. దానికి సంబంధించి ఏంటి అంటే సో ఓన్లీ ఆన్ సబ్జెక్ట్స్ కంటైన్డ్ ఇన్ ద కరెంట్ క్రెడిట్ లిస్ట్ కరెక్ట్ కాదు. అండర్ నో సర్కమ్స్టాన్సెస్ తప్పు. ఆర్డినెన్స్ చేసే అధికారం ఉంది. ఆన్ సర్టెన్ సబ్జెక్ట్స్ ఈవెన్ వెన్ పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్. పార్లమెంట్ ఎప్పుడు కూడా సెషన్లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ అనేది ఇవ్వడం జరగదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ద రెసెస్ ఆఫ్ పార్లమెంట్, ఎప్పుడైతే పార్లమెంట్ ఉండదో అప్పుడు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం ఉంది. సో ఆన్సర్ డి ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, how many types of emergencies have been visualized in the Constitution of India? మనం ఆల్రెడీ చూసాము 352, 356, 360. ఇది వచ్చేసి ఫైనాన్షియల్, ఇది వచ్చేసి ప్రెసిడెన్షియల్ రూల్, ఇది వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ. సో మొత్తం ఎన్ని? 3. సో 3 is the correct answer. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై ది అని చెప్పారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ బై ది ఎవరు? పార్లమెంట్ ద్వారా రిమూవ్ అవుతారు. ప్రాసెస్ ఏంటి? ఇంపీచ్మెంట్. చీఫ్ జస్టిస్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, లోక్సభ కాదు. సో ఆన్సర్ అనేది పార్లమెంట్ అవుతుంది. నెక్స్ట్, if the president returns a bill sent to him for his assent and the parliament once again passes the bill in its original form, then the president. సో ఒక బిల్లు ఉంది, ఆ బిల్లు పార్లమెంట్ ద్వారా పాస్ అయ్యి ప్రెసిడెంట్ కి పంపించడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే మళ్ళీ పార్లమెంట్ కి రిటర్న్ చేయడం జరిగింది. రిటర్న్ చేసిన బిల్లు సెకండ్ టైం పాస్ అయ్యి మళ్ళీ ప్రెసిడెంట్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ అతను ఖచ్చితంగా దానికి అసెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆన్సర్ అనేది గివ్స్ అసెంట్ టు ది బిల్. ఇది కూడా మీకు వీడియోలో కవర్ చేయడం జరిగింది. మీరు వీడియో వాచ్ చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓన్లీ ఇన్స్టెన్స్ వెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజ్ హిస్ పవర్ ఆఫ్ పాకెట్ వీటో రిలేటెడ్ టు అని చెప్పారు. పాకెట్ వీటో ఈ కింది ఇన్స్టెన్సెస్ లో ఎప్పుడు వాడటం జరిగిందని చెప్పి అడుగుతున్నారు. మనం ఆల్రెడీ చెప్పాము, ఇండియా పోస్ట్ బిల్ లో ప్రెసిడెంట్ జైల్ సింగ్ జరుగుతున్నారో ఆయన పాకెట్ వీటోని వాడడం జరిగింది. సో ఇండియా పోస్ట్ బిల్ అమెండ్మెంట్ బిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద మాక్సిమం ఏజ్ ప్రిస్క్రైబ్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడడానికి మాక్సిమం ఏజ్ అనేది ఎంత అని అడుగుతున్నారు. కాన్స్టిట్యూషన్ లో మనకి ఎక్కడ కూడా మాక్సిమం ఏజ్ అనేది చెప్పలేదు కాబట్టి నో సచ్ లిమిట్ అని చెప్పి మనం ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్, టు ఎలెక్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్షన్ ప్రొసీజర్ ఇస్ యూజ్. సో ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే కింది వాటిలో ఏ ప్రొసీజర్ ని వాడుతున్నామని చెప్పి మనం ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో యాజ్ పర్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా మనకు ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతిని మనం వాడుతున్నాము. ఈ పద్ధతి అంటే ఏంటి? సింగిల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటి అనేది మీరు కనుక్కోవాలంటే మీకు ప్రెసిడెంట్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మనం చేయడం జరిగింది. దాంట్లో ఎలక్షన్ ప్రాసెస్ అని ఉంది. ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు దీని గురించి క్లియర్ ఐడియా వస్తుంది. నెక్స్ట్, హూ అపాయింట్స్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్? సిఈసిని ఎవరు అపాయింట్ చేస్తారు? ద ఆన్సర్ ఈస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంటే సిఈసిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ఏ సిచ్యువేషన్ లో సీఎం అనే అతను స్టేట్ నుంచి ఎలక్షన్ ప్రాసెస్ లో ఓట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాడని చెప్పి అడుగుతున్నారు. ఎప్పుడైతే ఒక సీఎం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి, అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి కాకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి ఒక సీఎం ఒక ఒక సీఎం అనే అతను స్టేట్కి ఉంటాడో, లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి ఈవెన్ దో అతను ఎలక్టెడ్ అయినా కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎటువంటి రూల్ ఉండదు కాబట్టి సీఎం అనే అతను లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉంటే అతను ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రొసీజర్లో అతనికి ఎటువంటి ఓటు ఉండదు. So if he is a member of upper house of the state legislature, he will not have the vote for he is not eligible to vote in presidential election.
నెక్స్ట్ క్వెషన్. సో, అంతే అండి. ఈరోజు సంబంధించినటువంటి మనం ప్రెసిడెంట్‌కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వెషన్స్‌ని చూసాము. సో, ఓవరాల్‌గా 45 క్వెషన్స్ చూసాము. ఈ 45 క్వెషన్స్ కూడా 100% పూర్తిగా మనం ఇచ్చినటువంటి వీడియోస్ ద్వారానే కవర్ అయ్యాయి కాబట్టి, మీరు తప్పకుండా ఈ ప్రెసిడెంట్‌కి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అందరూ వాచ్ చేయండి. సో దట్ మీకు ఏపీపీఎస్సీ ద్వారా వచ్చే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లో ప్రెసిడెంట్‌కి సంబంధించినటువంటి ఎటువంటి క్వెషన్స్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే కేపబిలిటీ ఉంటుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.